ప్రేమైన దేవుని పిల్లారా, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము? ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాము అంటే, దేవుడు మనిషికి ఇచ్చినటువంటి రక్షణ కార్యక్రమం అంటూ ఉన్నది. చూసారు, ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వస్తువైనా, ప్రపంచంలో ఉన్నది ఏదైనా దాని అంతటికంటే గొప్పదటండి. ఇంత గొప్ప రక్షణ అన్నాడు. ఉద్యోగం వస్తే గొప్ప అంటావు నువ్వు, లేక లేక పిల్లలు పుడితే అది పెద్ద గొప్ప, కారు కొనుక్కున్నావంటే అది గొప్ప. లోకంలో మనిషి అనుకుంటున్నటువంటి గొప్పలు ఏంటంటే, లోకంలో ఉన్నవి నువ్వు పొందిన నాడు నువ్వు ఏమనుకుంటావు అంటే, నిజంగా నాకు మంచి గొప్ప అవకాశం వచ్చిందండి అంటారు. కానీ దేవుడు అంటున్నటువంటి ఈ పదం ఎక్కడ పెట్టాడో తెలుసండి? ఈ పదం తీసుకొచ్చి, గొప్ప అనే పదం, ఇంత గొప్ప రక్షణ అని అన్నాడు. దేవుడు మనిషికి ఇచ్చినటువంటి రక్షణ కాదట, గొప్ప రక్షణ అటండి. ఎంత గొప్ప రక్షణో మీకు చెప్తాను నేను. జగన్ చేసినటువంటి ఆ నేరాలకు ఈ రోజుకి జగన్కి ఏం దొరకలేదు? బెయిల్ దొరకలేదు. బెయిల్ దొరకదా? ఇంకా ఆలోచించండి, బెయిల్ దొరకదా? అతను చేసినటువంటి నేరం నా దృష్టిలో అయితే, మన దృష్టిలోనైతే అతను చాలా తక్కువే చేశాడు, మీరే ఎక్కువ చేశారు. చట్టానికి దొరికిపోవడానికి జగన్ చేసిన నేరాలు 10, 15, 20 ఉండొచ్చు ఛార్జ్ షీట్లో. మీ దగ్గర మీరు చేసినవి పుట్టినప్పటి నుండి ఎన్ని చేశారండి? లెక్కే లేదు. మనసులో ఎన్ని మర్డర్లు చేసి ఉంటారు, మానసికంగా ఎన్ని నేరాలు ఘోరాలు చేస్తుంటారు, ఆలోచించండి. అతడు చేసినటువంటి నేరానికి అతనికి ఈ రోజుకి బెయిల్ దొరకలేదు. అలాగే చలపతిరావు అని, అలాగే చాలామంది కసబు, వీళ్ళెవరికి ఈరోజు వరకు బెయిల్ లేదు, విడుదల చేయడం లేదు. నా లెక్కల ప్రకారం అక్కడే క్లోజ్ చేసేస్తారు, ఖచ్చితం అది. మనిషి చేసిన నేరానికి ఈరోజు ఉన్నటువంటి చట్టం ఎంత టైట్గా ఆ వ్యక్తికి శిక్ష విధించాలనుకునేటప్పుడు, వాళ్ళకంటే ఎక్కువ నేరాలు చిన్ననాటి నుండి మనం చేసామే. మనం చేసినటువంటి పాపాలకు మనకు అసలు బెయిలే దొరకకూడదు. అసలు మనకు బెయిల్ దొరకకూడదు. జగన్కి అయినా బెయిల్ ఇవ్వచ్చు, కానీ నీకు నాకైతే అసలు బెయిల్ ఇవ్వకూడదు. ఎందుకంటే మనం చేసినవి ఎన్నన్ని కాదు. ఇలా లోకంలో ఉన్నటువంటి ఏ జడ్జి కూడా క్షమాభిక్ష పెట్టలేకపోతున్నాడండి. విచిత్రం చెప్పమంటారా? నేను ఒక అతను కలిసి కొట్టుకున్నాం. గొడవ ఎవరిది? మా ఇద్దరిది. మేమిద్దరం కలిసి జడ్జి గారి దగ్గరికి వెళ్ళాం. అప్పుడు జడ్జి గారు ఏం చేయాలి? మీరే జడ్జి అనుకోండి, మేమిద్దరం కొట్టుకొని మీ దగ్గరికి వస్తే
మీరు ఇప్పుడు జడ్జి అయిపోండి. మీరు ఎలాంటి తీర్పు ఇస్తారో మీరు చెప్పండి. మేము ఎవరో ఇద్దరం కొట్టుకొని వచ్చాం మీ దగ్గరికి. మిమ్మల్ని కొట్టలేదు కదా, జడ్జిని తనలేదు కదా. జడ్జిని తంతే ఓ 3 సంవత్సరాలు తిప్పేవంటే అర్థం ఉంది. ఎందుకంటే ఓరు వేదవల్లారా నాకే ఇస్తారా, మిమ్మల్ని ఎలా తిప్పించాలో తిప్పిస్తానంటాడు. కానీ జడ్జిని ఏమనలేదే మనం. అతను కొట్టలేదు, అతను అసలు తిట్టలేదు. కోర్టుకు వచ్చినప్పటి నుండి ఓవర్ యాక్టింగ్తో తలదించుకొని పెళ్లి కూతురు కంటే అద్భుతంగా కోర్టుకు వెళ్ళారు. ఎప్పుడైనా కోర్టులో ఏమనుకున్నారు? సైలెన్స్. మామూలు నమస్కారం ఇలాగ ఉంటే కుదరదు. చాలా అనమాట. 2 చేతులు దించేసి కాలర్ పెట్టుకొని ఇంకా నువ్వేమనుంటే బట్టన్స్ గిట్టన్స్ అన్నీ వేసుకొని ఏంటండి బాబు, ఇంత గౌరవం ఇంత మర్యాద అతని దగ్గర ఇంత భయపడిపోతున్నప్పుడు ఏ జడ్జి అయినా ఏం చేయాలి? ఒరే గొడవ మీకు నాకు లేదు కదా, పోనేదో ఇద్దరేదో తప్పు చేశారు కనుక నేనేం చేయాలి? ఆ రోజే మరి ఇంకెలాగేం కొట్టుకోకండి వెళ్ళిపోండి అని అనాలా? నేనైతే అదే అంటానండి. ఎంత నేరం జరిగినా నేను క్షమించేస్తాను. ఎవరు నీకు శిక్ష విధించలేదా? అయితే నేను శిక్ష విధించను. చూడండి, జడ్జికి ఉండవలసిన లక్షణాలు అవి. జడ్జిమెంట్ అది అంటారు, దాని జడ్జిమెంట్ అంటారు. దేశ ప్రభుత్వ సమస్య లేదు కదా అక్కడ. విచిత్రం ఏంటంటే వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు పట్టుకున్న ఆవిడ మీద ప్రాబ్లం లేదట, ఇతని మీద నేరం మోపాలని అతి తెలివితో వచ్చారు. అయినా యేసుప్రభు వారు ఏమన్నారు? మీరు పాపం చేయని వాడు రాయవేయండి, శిక్ష విధించాలి శిక్ష విధించాలి, పాపం లేనివాడే విధించాలి అని చక్క చెప్పాడు. విధించాలి, కానీ పాపం లేనివాడే విధించాలి అన్నాడు. అంటే ప్రపంచంలో ఏ కోర్టులోనైనా న్యాయము విధించే న్యాయమూర్తి ఎదుటివాడికి తీర్పునివ్వాలంటే ఇతను ఏమై ఉండాలి? పాపం చేయనివాడు కదా మరి జడ్జిమెంట్ ఇవ్వాలి. మరి పాపం చేసినటువంటి జడ్జి ఎదుటివానికి ఏ తీర్పిస్తాడు? మొదటిది. 2వ పాయింట్, అసలు జడ్జిని ఏమనలేనప్పుడు వాళ్ళిద్దరిని విడుదల చేయడానికి 3 సంవత్సరాలు తిప్పుతావేటి? నీకేమని ఆమ్యామ్యం గురించా? చెప్పండి. ఈ ప్రపంచంలో ఉన్న ఏ జడ్జిని ఎవడో వెళ్ళి కొట్టలేదు కదండి. ఎవరో నేరస్తులు ఎక్కడెక్కడో నేరం జరిగాయండి, సాక్ష్యాలు ఉన్నాయండి. సాక్ష్యాలుంటే నేరం రుజువైపోతే క్షమించడానికి నీకు నొప్పేటి? నేను క్షమిస్తున్నానండి అంటే ఏమైపోతాడు? ఏమి లేదు. జడ్జిని అరెస్ట్ చేస్తారా? ఏం చేయరు. కాంప్రమైజ్ చేసేయాలి. త్రోవలో ఉండగానే నీ ప్రతివాదితో ఏమన్నాడు యేసుప్రభు వారు? సమాధాన పడిపో అన్నాడు. అంటే అర్థం ఏంటి? కోర్టులకు వెళ్ళకండి అని. కోర్టుల్లో ఉన్న జడ్జి నాలాంటి జడ్జి కాదు. నేనైతే క్షణాలలో తీర్పునిస్తాను, కానీ లోకంలో ఉన్న వాళ్ళు బాగా తిప్పించుకుంటారు. అంటే జడ్జి గారు పద్ధతి ప్రకారంగా ఏం చేయాలంటే ఆయన ఇద్దరికి విడుదల చేసేయాలి, ఇద్దరికి క్షమాభిక్ష పెట్టేయాలి, నేరం చేసిన వాడిని కూడా వదిలేయాలి, శత్రువును ప్రేమించండి అన్నాడు. అది పాయింట్. అలాగే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి నేరస్తులకు ప్రపంచంలో చాలామంది జడ్జిలు జడ్జిమెంట్ ఇవ్వడం లేదు. అందుకే కోర్టుల్లో ఎన్ని కేసులు ఉన్నాయి? ఎన్నో కేసులండి. 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కేసులండి. 50 సంవత్సరాలు కానీ పుసుక్కును కానీ నేరం చేసి కానీ లోనకి వెళ్ళాడు అనుకోండి, జడ్జిమెంట్ ఇచ్చేసరికి చచ్చిపోతారు 65. చూసారా? అంటే మనిషి నేరం చేస్తే ఆ వ్యక్తికి బెయిల్ దొరకడం లేదు. మనిషి నేరం చేస్తే కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పుడు జగన్ పరిస్థితి ఏమనుకున్నారు? లోన ఎలాగుంటుందండి పరిస్థితి ఆలోచించండి. మా పెద్ద గేట్ వేసిన తర్వాత గేట్ తీయలేదు అనుకోండి, బయట ఉన్నోడు మీకు ఎలాగుంటుందండి? ఇంకా గేట్ తీయలేదు ఏంటి అని. క్లాస్కి వచ్చినప్పుడు ఇక్కడ తలుపేస్తే మీరేమనుకుంటారు?
ముందు తలుపులు తీసి ఉంచొచ్చు కదా, ఏంటి మేము బయట నిలబడిపోయామని ఇంకా మీరు ఎలాగా సణుక్కుంటారో ఆ సణుకులు దేవుడికి మీకే తెలుసు. ఏమండి, ఒక క్షణం తలుపేసినందుకు బయట నిలబడినందుకు నువ్వు అంత ఫీల్ అయిపోతే, ఈ రోజుకి ఎన్నో రోజులుగా ఎన్నో నెలలుగా జగన్ లోన్ ఉండిపోయాడంటే అతని పరిస్థితి ఎలాగుందో ఆలోచించండి. చలపతిరావు లోన్ ఉండిపోయాడంటే పరిస్థితి ఏంటండి? మిగిలినటువంటి అనేక మంది నేరస్తులు ఇప్పటికీ లోన్ ఉండిపోయారంటే వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. ప్రపంచంలో ఎవరు క్షమించకపోయినా, ప్రపంచంలో ఏ న్యాయమూర్తి ఇవ్వలేని అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చేటటువంటి ఒకే ఒక న్యాయమూర్తి ఉన్నాడు. అతను వన్ అండ్ ఓన్లీ ఎవరు? యేసుక్రీస్తేనండి, యేసుప్రభు అండి. ఈరోజు మనం చేసినటువంటి నేరాలకు పాపులమైన మనల్ని ఏం చేశాడు? ఆయన రక్తంతో కడుక్కున్నాడు, ఆయన్ని క్షమించాడు. అది పాయింట్, క్షమించేశాడండి. అంటే దేవుని దగ్గర ఉన్నటువంటి మైండ్ చెప్తున్నాను, దేవుని మనసు. ఈరోజు ప్రపంచం చాలామందికి దేవుని మనసు తెలియలేదు. ప్రకటన గ్రంథం 2:20 చూడండి. అయినను నీ మీద తప్పు ఒకటి నేను నీ మీద మోపాలనుకున్నాను, నువ్వు జస్ట్ ఒకే మిస్టేక్ చేసావు. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకు విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. అబ్బబ్బా, ఈవిడ చూడండి ఎంత మంచి టీచరు. జారత్వం చేయడానికి విగ్రహాలకు అర్పించిన వాటిని తినడానికట ఈవిడ బలవంతం చేసి అనేక మందిని బోధించి మొత్తం పాడు చేసిందట. చేస్తే 21 మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని. అబ్బా, ఇదేటండి, సంఘాన్ని పాడు చేసేసి జారత్వం చేయాలని బోధిస్తూ ఇటు ఆరాధన చేయాలని ఈవిడు చెప్పేస్తుంటేనట, ఇలాంటి వ్యక్తికి దేవుడు ఏమి ఇచ్చాడటండి? మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని. సమయం అంటే ఒక్క అవకాశం ఇచ్చాను అన్నాడేటి కాదండి. ఏ టైం ఏమి ఇచ్చాడట? ఇగో నువ్వు వెంటనే మారలేవు కానీ నీకు కొంత టైం ఇస్తున్నాను. ఎంత నేరం చేసిన నేరస్తులకు దేవుడు మారు మనసు పొందటానికి అవకాశం ఇస్తాడా? ఇస్తాడట. అది పాయింట్. చేసిన నేరానికి శిక్ష విధించాలనుకుంటున్నది ప్రపంచ చట్టమైతే, చేసిన నేరాలకు దేవుడు నువ్వు మారితే నీకు నేను మరలా క్షమించేస్తాను నిన్ను. ఇదేంటండి దేవుడు? ఇలాంటి దేవుడు, ఇలాంటి యేసు ప్రభు ప్రపంచంలో ఎక్కడున్నారో నాకు చూపించండి. నేరం చేసిన వ్యక్తులను క్షమించాలన్న మనసున్న యేసు, నేరం చేస్తున్న వ్యక్తులు, అలాంటి వ్యక్తులు మారు మనసు పొందటానికి నేను దానికి అవకాశం ఇచ్చితే నేను అన్నాడు. అంటే ఇచ్చాను నేను. దేవుని మనసు చూడండి. ఈ లోకంలో ఉన్నటువంటి మనిషి అసలు అవకాశం ఇవ్వడం లేదు, బెయిలే ఇవ్వలేదండి. అంటే అర్థమేంటి చెప్పండి? అందుకే పాట కట్టాను నేను, బెయిలే దొరకగా జైలే విడవక చేసిన నేరానికి ఇన్ని శిక్షలే, నా యేసు వలె క్షమించే వారెవరు లేరులే అని అన్నాను. యేసు ప్రభులాగా ఉన్నోళ్ళు ఎవరున్నారు ప్రపంచంలో? నా దేవుళ్ళగా ఉన్నోళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎవ్వరు ప్రపంచంలో ఏ జడ్జి లేడు, ఏ క్రైస్తవుడు కూడా లేడు. ఈ మనసు ప్రపంచంలో ఏ మనుషులకు లేదు. ఇలాంటి మనసు నీకు లేనప్పుడు నేరం చేసిన వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష విధించాలి అన్నదే నీ మనసు అనుకుంటే, మరి దేవుడికి మనసు లేదే, యేసుప్రభుకి మనసు లేదే. ఇలాంటి మనసే వాళ్ళిద్దరికీ ఉంటే మనంతా ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం.
ప్రేమైన దేవుని పిల్లరా, నోవాహు కాలంలో వాళ్ళు వెధవేషాలు వేస్తున్నా నోవాహుతో ప్రకటించాడు ఏమని? రండి దేవుడు పిలుస్తున్నాడు, రండి ఎలాగోలా రండి వాడెక్కండి అంతే కదండి. ఏమని అంటాడు? జలప్రళయం వచ్చేస్తుంది, అందుకే నేను వాడకాడతాను కనుక వాడెక్కిపోండి, తొందర రండి అని అంటున్నాడు. అంటే దేవుడు మనిషికి ఎలాంటి అవకాశం ఇచ్చాడు ఆలోచించండి. చావనంత వరకు మనిషికి ఉంది ఛాన్స్ అండి. చావకపోతే ఛాన్స్, చస్తే ఇంక లేదనమాట, అయిపోయింది. ధనవంతుడికి ఛాన్స్ లేదు, టైం అప్. 2012 డిసెంబర్ 21 అయిపోయింది. టైం అయిపోయింది, ఇంకా యుగాంతం, నీ అంతం, నీ టైం అయిపోయింది. ఇలా భూమి మీద ఉన్నటువంటి మనుషులు చేసిన పాపాలకు లోకంలో ఉన్న చట్టం ఇంత స్ట్రిక్ట్ అయిపోతే ఎన్నో నేరాలు పౌలు గారు చేశారట, మరి ఇంకా అన్నిన్ని కాదట అండి బాబు. నన్ను చెప్పాను రిఫరెన్స్ ఏమైనా ఉంది? 1 తిమోతి 1వ అధ్యాయం 16వ వచనం. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసించబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్వమైన దీర్ఘశాంతముతో ఆ ప్రధాన పాపినైన నాయందు ప్రధాన పాపినట. ఇతను ఎంత మంచోడండి. మనం ఏమంటాం ఏండి, మా సంఘంలో ఉన్నోళ్ళందరికంటే నేను చాలా పెద్ద పాపిని అంటారా మీరు? ప్రధాన పాపిని అట. ఏదో ప్రధానమంత్రిలాగా చూడ, ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ అని బిల్డప్ ఇచ్చుకున్నట్టుగా ఇచ్చుకుంటున్నాడు ఇతను. ప్రధాన పాపిని అంటే నాన్ని పాపాలు మీరు చేయలేదు, నేను ప్రధాన పాపిని. పాపులందరిలో ఎవరుంటారు? ముందు నేనే ఉంటాను, నెంబర్ 1 నాది. ప్రధాన పాపినటువంటి నాయందు అని అన్నాడంటే, ప్రియమైన దేవుని పిల్లారా, పౌలు గారు ఆలోచించండి. అలాంటి ప్రధాన పాపులను, లోకంలో ఉన్నటువంటి పాపులందరినీ యేసు ప్రభు వారు క్షమించేస్తున్నారు అంటే ఆ క్షమాపణ నీకు ఎక్కడ దొరికింది? బాప్తిస్మము పొంది. చూడండి ఎంత బాగుంది, చూడండి. అపోస్తలుల కార్యాలు 22:16. అపోస్తలుల కార్యాలు 22:16. రైట్. కనుక లేదా నీవు తడువు చేయటం ఎందుకు బాబు? నువ్వు ఎందుకు తడువు చేస్తున్నావు చెప్పు. లేచి ఆయన నామమును బట్టి 1 లక్ష రూపాయలు అక్కడ పెట్టి అని అన్నాడండి. చూడండి ఎంత చక్కగా ఉంది, చూడండి ఎంత ఈజీగా ఉంది చూడండి. ఏంటి బెయిల్ కావాలండి అంటే ఎంత ఇవ్వాలి బెయిల్కి సుమారు? ఏంటి చెప్పండి, మినిమం 5,000, 10? నా లెక్క ప్రకారం ఒకనో టైంలో 5,000 ఉండేది బెయిల్ ఇవ్వాలంటే. కానీ యేసుక్రీస్తు వారు చూడండి బెయిల్ ఎంత ఈజీగా దొరుకుతుందో. లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి, ఖర్చే లేదు ప్రార్థన అంటే, ప్రార్థన చేసి బాప్తిస్మము పొందడానికి ఏమైనా మీరు 100 రూపాయలు ఇచ్చారేటి? ఎప్పుడే మీరు బాప్తిస్మం పొందినప్పుడు ఇవ్వండి 1000 రూపాయలు ఇందండి అని ఇచ్చారా? అండి ఏ రోజు మనం డబ్బులు ఇవ్వలేదండి, నేనే ఇవ్వలేదు డబ్బులు. ఫ్రీ, మీరు ఉచితంగా ఇవ్వాలి, నేను డబ్బులు ఇవ్వను. అదొకటి మనసులో నిర్ణయం. అండ్ ఇంత చక్కగా బాప్తిజం పొంది లేచి ఆయన నామమును ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములను కడిగి వేసుకున్నామని చెప్పాను. నీ పాపాలను కడిగేసుకోను ఆయన, నువ్వు పాపాలను కడిగేసుకోతుందనగా కడిగేసుకో, నువ్వు కడిగేసుకో. నువ్వు యేసుప్రభు ఇచ్చింది చూడండి. ప్రపంచంలో ఏ చట్టం ఇవ్వలేనిది, ప్రపంచంలో ఏ న్యాయమూర్తి ఇవ్వనిది, భూమి మీద ఉన్నటువంటి ఏ మనుషులు ఇవ్వలేని ఈ క్షమాపణ లేచి నామను బట్టి ప్రార్థన చేసి నీ పాపాలు కడిగేసుకోని అన్నాడు. కనుక ఇలాగ బాప్తిస్మము పొందినటువంటి వీళ్ళు ఏమవుతారని ఉంది బైబిల్లో. బాప్తిస్మం పొందివాడు రక్షింపబడును. అంటే జగన్కి ఎలాగైతే ఇంకా బెయిల్ ఇవ్వరో నీకు కూడా ఖచ్చితంగా నీకు అసలు దేవుడు విడుదల ఇవ్వకూడదు, నీకు ఇవ్వకూడదు నీకు. కానీ
ఎవరు ఇవ్వనిది ఆ యేసు ప్రభువు నీకు ఇచ్చేశాడు. ఏమిచ్చాడట? అదే హెబ్రీ పత్రిక 2:3 చదివారు ఇందాక. ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప రక్షణ ఇప్పుడు మీకు అర్థమై ఉంటది. రక్షణ అంటే ఏముంది, వెళ్తాను బాప్తిజం ఇచ్చేస్తారు వచ్చేస్తాను అనుకుని వెనకాతల బోర్డు తలపోటు ఉంది. ఏమనుకున్నారు మీరు? రక్షణ పొందేశారంటే బాప్తిజం పొందటం ఇది పెద్ద ఈజీగా ఉంది కదా అనుకుంటున్నాను మీరు. జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అన్ని తిరిగిన తర్వాత అప్పుడు నీకు బెయిల్ ఇస్తే ఎలాగుంటుంది నీకు బాప్తిజం? చెప్పండి. నీకు ఇలా తిప్పలేదే కోర్టులు? నువ్వు మారు మనసు పొందినప్పుడే నీకు బాప్తిజం ఇస్తాను అనలేదు యేసు ప్రభు? మారు మనసు పొందించినటువంటి వాడికి ఇంకా పాపాలు ఏ రోజు చేయనని నువ్వు కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు నువ్వుదా చెరువు దగ్గరికి అన్నడా? నువ్వు తడుటి చేయటం ఎందుకు? లేచి ఆయన ఆనబెట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపాలు కడిగేసుకో అన్నాడు. ఎంత ఫాస్ట్ అండి బెయిలు! ఎంత ఈజీగా దొరుకుతుంది యేసు ప్రభు దగ్గర. ఎవరెవరికి? ప్రధాన పాపులకు, ప్రధానులకండి. ఎన్ని నేరాలు చేసినటువంటి వీళ్ళందరినీ క్షమించటానికి యేసుప్రభు వారు బాప్తిస్మము ద్వారా రక్షణ పొందుతుంటే, రక్షణ మనిషికి ఇస్తుంటే, అందుకే ఏమన్నాడంటే ప్రపంచంలో ఏదైనా గొప్పదనుకోవచ్చు మీరు. ఏదైనా దొరికితే అబ్బా నాకు నిజం గొప్ప అవకాశం వచ్చింది అనుకుంటున్నావు కదా, ఆ గొప్ప అవకాశం అంటూ ఉంటే నీకు నేను ఇచ్చే ఒకే ఒక అవకాశం, పెద్ద అవకాశం, గొప్ప అవకాశం ఏంటది? రక్షణ. రక్షణ.